హాయ్ అండి. సో దిస్ ఈజ్ మురళీకృష్ణ, ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. సో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక డౌట్ క్రియేట్ అయ్యి ఉంది కదా. సో హైడ్రా వల్ల ప్లాట్ తీసుకున్న తర్వాత బిల్డింగ్ ఏదైనా పర్చేజ్ చేసినా కూల్ చేస్తారేమో. ఇది క్వైట్ రాంగ్ అండి. పర్మిషన్స్ సరిగా లేకపోయినా ఇప్పుడు బిల్డింగ్ అనేది హైడ్రా పరిధి అంటే ఎఫ్టిఎల్ కానీ బఫర్ జోన్స్ కానీ ఇవన్నీ అంటున్నాం కదా, ఆ పరిధిలో ఉంటే మాత్రమే కూల్ చేస్తారు. సో అదర్వైజ్ పర్మిషన్ పకడ్బందీగా ఉండి అది ఎఫ్టిఎల్ పరిధిలో లేకుండా, నెక్స్ట్ వచ్చేసి బఫర్ జోన్లో లేకుండా ఉంటే మీ బిల్డింగ్ కానీ మీ ప్లాట్ కానీ ఎలాంటి ఇష్యూస్ లేవు. ఇంకొకటి ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచించేటప్పుడు ఓపెన్ ప్లాట్స్ మీద చాలామంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళందరికీ కూడా సో ఇన్ కేస్ హైడ్రా ఉంటే వెంచర్స్ కూడా అలానే అవుతాయి అనుకుంటే, సో అది కనుక నాలా కన్వర్షన్ ఉంటే, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, నాలా కన్వర్షన్ ఉండి, సో ఏదైతే నాలా కన్వర్షన్ అంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్ సర్టిఫికేట్, సో ఇది ఉంటే మాత్రం మీ వెంచర్లో మీ ప్లాట్కి కానీ మీ వెంచర్కి కానీ ఎలాంటి ఇష్యూస్ ఉండవు. సో ఇది మీరు క్లారిఫైగా తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఫ్యూచర్లో ఎలాంటి పర్పస్ మనం ప్లాట్స్ మనం తీసేసుకుంటే లాంగ్ టైంలో మనకి ఏ విధంగా రిటర్న్స్ వస్తాయి, ఇలాంటి వాటికి మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. సో ఐ కుడ్ ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు ప్లాట్ తీసుకోవాలన్నా లేదా మీరు ఆల్రెడీ పర్చేజ్ చేసి ఉన్నా కానీ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఓపెన్ ప్లాట్స్కి వెళ్ళండి. ఓపెన్ ప్లాట్స్ వల్ల ఏంటంటే మీకు ఇప్పుడు లాంగ్ టర్మ్లో ఇప్పుడు సర్టెన్ టైంలో ఏదైతే డెవలప్మెంట్స్ లేవు, అక్కడ లాంగ్ టైంలో ఎప్పుడు వస్తాయో డెవలప్మెంట్స్ అనే డౌట్ ఉంటుందో, అలాంటి వాటన్నిటి కూడా హైదరాబాద్ తొందరలోనే ఫుల్ స్టాప్ పెట్టబోతుంది. ఎందుకంటే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, రీజనల్ రింగ్ రోడ్ నియర్ బై అలైన్మెంట్ ఎక్కడైతే అయిందో దాని నియర్ బై మీకు అఫోర్డబుల్ బడ్జెట్లో మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఐదర్ హైవే కనెక్టివిటీ ఉండొచ్చు లేకపోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క వెంచర్కి ఏదైతే మనకు నార్మల్ రోడ్ కనెక్టివిటీ ఉంటుందో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో 60 ఫీట్ 100 ఫీట్ రోడ్డు రేడియల్ రోడ్స్ కాబోతున్నాయి. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్డు కాన్సెప్టే అది. సో రీజనల్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్కి మధ్యలో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఎక్సలెంట్ అండి. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇండస్ట్రియల్ కారిడారు తర్వాత కనెక్టివిటీస్ బాగున్న వెంచర్స్లో మీరు